త్రిపులార్లో ఎవరైతే రైతులు భూములు కోల్పోతా ఉన్నారో ఆ భూములు కోల్పోయే రైతులంతా ఇవాళ హెచ్ఎండి ఆఫీస్కి వచ్చారు. హెచ్ఎండి ఆఫీసులో కమిషనర్కు వినతి పత్రం ఇవ్వడంతో పాటు హెచ్ఎండి ఆఫీసు ఉన్న అమీర్పేటలోని రోడ్డుపై వీళ్ళు బైఠాయించారు. రైతులు రోడ్డుపై బైఠాయించడంతో దాదాపు కిలోమీటర్ల మీద ట్రాఫిక్ అయితే జామ్ అయింది. రైతులు ఇక్కడ ఆందోళన కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు రైతులను పక్కకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే దాదాపు 20 నిమిషాల నుంచి ట్రాఫిక్ అయితే ఎక్కడికక్కడ నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. పోలీసులు డ్రైవర్లు మన రైతుల్ని పక్కకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీంతో రైతులకు పోలీసులకు మధ్య కొంత వాగ్వాదం అయితే ఘర్షణ వాతావరణం అయితే కొనసాగుతున్న పరిస్థితి చూడొచ్చు. మనము లక్షలు కోట్లు విలువ చేసే మా భూములను తక్కువ రేటుకు ప్రభుత్వానికి మేము ఎందుకు ఇవ్వాలని ఇక్కడున్న రైతులైతే ప్రశ్నిస్తూ ఉన్నారు. తమ భూములు త్రిపులార్కు ఇవ్వమని, త్రిపులార్లకు తమ భూములు గుంజుకుంటే ఊరుకునే ప్రసక్తే లేదని వాళ్ళు రైతులు ఇక్కడ హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఇక్కడ రోడ్డుపై రైతులు ఆందోళనకు దిగడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ అయితే జామ్ అయింది. మనం చూడొచ్చు, వాహనాలు హారన్స్ మనకు స్పష్టంగా వినిపిస్తూ ఉన్నాయి. త్రిపులార్కు సంబంధించిన బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడ అమీర్పేటలో రోడ్డుపై కూర్చొని ధర్నా చేస్తున్న పరిస్థితి ఉన్నది. పోలీసులు వాళ్ళను ఇక్కడ నుంచి పక్కకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అలైన్మెంట్ మార్చాలని, భూసేకరణకు ఏదైతే ఇస్తున్నారో పరిహారం ఇస్తున్నారో ఆ పరిహారాన్ని కూడా పెంచాలని, 3 రేట్లు పెంచాలని, మార్కెట్ కంటే ఎక్కువ అని వీళ్ళు ఇక్కడ ఆందోళన చేస్తున్నారు. రోడ్డుపై కూర్చున్నారు. పోలీసులు వాళ్ళు బయటకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీంతో అమీర్పేటలో ఎక్కువగా ట్రాఫిక్ ఉండే ఈ ఏరియాలో రైతులు రోడ్డుపైకి ఆందోళన చేయడంతో ఒక ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొందని చెప్పవచ్చు. ఏందన్నా మీ అభ్యంతరం ఏంటి? త్రిపులార్ ఈ యొక్క వాస్తవానికి త్రిపులార్ అలైన్మెంట్ అనేది భారతదేశంలో ఉన్నటువంటి దేశ రాజధాని కానీ వివిధ రాష్ట్రాలలో ఉన్నటువంటి ముఖ్య పట్టణాలకు కూడా ఈ యొక్క త్రిపులార్ అలైన్మెంట్ అనేది లేదు, త్రిపులార్ రోడ్డు లేదు. కాబట్టి ఈ యొక్క తెలంగాణ కూడా హైదరాబాద్కు త్రిపులార్ రోడ్డు వద్దనేసి ఈ యొక్క రైతులు డిమాండ్ చేస్తున్నారు. అయితే కావాలి సార్. మేము పంట వేసుకొని పంట పండించుకొని బతుకుతున్నాం సార్. మాకున్న 3 ఎకరాల భూమి పోతుంది సార్. మేము ఏం చేసి బతకాలి సార్? చెప్పండి సార్. మాకున్న భూమి పోతే మేము ఏం చేసి బతకాలి? ఆ భూమి ఉందనే కదా సార్ మేము ఎంతో కొంత ధైర్యంగా ఉండదు. ఈ రోజులలో కొనేటట్టుందా సార్? ఆయన ఇస్తా అంటున్నాడు, 9-10 లక్షలు ఇస్తా అంటున్నాడు. మేము ఏం చేసుకోవాలి సార్? కోట్లు పోయే భూమి 9 లక్షలు ఇస్తా అంటు మేము ఏం చేసుకొని బతకాలి చెప్పండి సార్? మా భూమి మాకే కావాలి సార్. మా భూమి మాత్రం 3 ఎకరాలు ఉంటే 3 ఎకరాలు పోతుంది సార్. నారాయణపురం మండలం సార్, సర్వేల్ విలేజ్ సార్. మా భూములు మాకే కావాలి సార్. మా భూములు పోతుంటే మేము బ్రతకం సార్. మేము మా భూమిలోనే చచ్చిపోతాం సార్.
మేము బ్రతికే పరిస్థితి అయితే లేదు సార్. మాకున్న 3 ఎకరాలు సార్, మేము వ్యవసాయం చేసుకుని బతుకుతాం. ఆ వ్యవసాయం చేసుకున్న భూమిని కొట్టేసుకుంటే మేము ఏం చేసి బతకాలి? ఇదేం సార్? ఇది ఎక్కడి ప్రభుత్వం సార్? పేదవాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రభుత్వం ఏంటి సార్? మార్కెట్ రేట్ ఎంత ఉందమ్మా మీ దగ్గర? మార్కెట్ రేటు 90 లక్షల కోటి రూపాయలు వలుకుతుంది సార్. మరి అంత ఇస్తాడా సార్? అంత ఇవ్వమనండి, లేదంటే ఆ ల్యాండ్ తీసుకునే కాడ అంత ల్యాండ్ మాకు ఇప్పించండి సార్. మాకు అంత ల్యాండ్ ఇప్పిస్తే మేము ఒప్పుకుంటాం. కానీ మా భూములు మాత్రం ఈ 9-10 లక్షలకైతే మేము ఇయ్యం సార్. మేము మా పిల్లల కోసం కాపాడుకుంటూ వస్తున్నాం సార్. ఇవాళ రైతులు లేకపోతే ఎట్లా సార్? కడుపులకు ఎట్లా పోతాయి సార్? अरे मला बोलणं कंटे मला త్రిపులార్లో ఎవరైతే రైతులు భూములు కోల్పోతా ఉన్నారో ఆ భూములు కోల్పోయే రైతులంతా ఇవాళ హెచ్ఎండి ఆఫీస్కి వచ్చారు. హెచ్ఎండి ఆఫీసులో కమిషనర్కు వినతి పత్రం ఇవ్వడంతో పాటు హెచ్ఎండి ఆఫీసు ఉన్న అమీర్పేటలోని రోడ్డుపై వీళ్ళు బైఠాయించారు. రైతులు రోడ్డుపై బైఠాయించడంతో దాదాపు కిలోమీటర్ల మీద ట్రాఫిక్ అయితే జామ్ అయింది. రైతులు ఇక్కడ ఆందోళన కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు రైతులను పక్కకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే దాదాపు 20 నిమిషాల నుంచి ట్రాఫిక్ అయితే ఎక్కడికక్కడ నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. పోలీసులు డ్రైవర్లు మన రైతుల్ని పక్కకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీంతో రైతులకు పోలీసులకు మధ్య కొంత వాగ్వాదం అయితే ఘర్షణ వాతావరణం అయితే కొనసాగుతున్న పరిస్థితి చూడొచ్చు. మనము లక్షలు కోట్లు విలువ చేసే మా భూములను తక్కువ రేటుకు ప్రభుత్వానికి మేము ఎందుకు ఇవ్వాలని ఇక్కడున్న రైతులైతే ప్రశ్నిస్తూ ఉన్నారు. తమ భూములు త్రిపులార్కు ఇవ్వమని, త్రిపులార్లకు తమ భూములు గుంజుకుంటే ఊరుకునే ప్రసక్తే లేదని వాళ్ళు రైతులు ఇక్కడ హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఇక్కడ రోడ్డుపై రైతులు ఆందోళనకు దిగడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ అయితే జామ్ అయింది. మనం చూడొచ్చు, వాహనాలు హారన్స్ మనకు స్పష్టంగా వినిపిస్తూ ఉన్నాయి.